నర్సరావుపేట రూరల్ పరిధిలో గల శంకర భారతీపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి మంచి శాంతి పాఠశాలలో విధులు ముగించుకొని వెళ్తుండగా వారి ఇంటికి దగ్గరలో నలుగురు వ్యక్తులు కుక్కలను విపరీతంగా కొడుతుండడంతో కుక్కలను కొట్టవద్దని అన్నందుకు టీచర్ శాంతిపై అగ్రవర్ణానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఇక దాడిలో గాయపడినటువంటి టీచర్ను స్థానికులు నర్సరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఇక ఘటనపై సమాచారం అందుకున్నటువంటి నర్సరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనురాధ అది వాళ్ళు ఇక్కడ కాదు, అక్కడ అన్నిళ్ళ దగ్గర కూడా అయ్యి అందరు తరివేస్తే మళ్ళీ మా బజార్కి వచ్చి ఉన్నాం. నేను ఇంటికి కూడా పోలే, బజార్లోనే పడేసి కొట్టి స్కూల్ నుంచి ఇంటికి పోతున్నా. కుక్కల్ని తరుగుతున్నారు, కొడుతున్నారు. నేను ఎందుకమ్మా వాటిని నోరు లేని వాటిని తరివేది అంటే మా కోళ్ళను బట్టి అంటే ఆమె భద్రం చేసుకోవచ్చు కదా, ఊరి బయట ఉంటున్నాం కుక్కలు లేకపోతే ఎలా అని అంటే అన్నిటినీ తీసుకెళ్ళి ఇంట్లో నీ కొత్తగా వస్తే ఎవరు వస్తారు, నీ మొగుడే పొద్దు ఎవరున్నారు నీకు, మేమందరం కలిసి నీ నుంచి నువ్వు పోతే మిగతా వాళ్ళందరూ మూసుకొని ఉంటారు అని మాట్లాడితే లేదన్నా మరి బజార్ కుక్కలు నేను ఇంట్లో పెట్టుకోవాలంటున్నావు, నీ కోళ్ళను నువ్వు భద్రం చేసుకోవాలి కదా అంటే వాళ్ళకు ఏం చేస్తావు, నువ్వు కొడితే దెబ్బకు పడతావు అంది. మర్యాద మాట్లాడంటే ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి గొంతు పట్టుకొని జుట్టు పట్టి కింద పడేసి కొట్టి ఇచ్చేసింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వచ్చి చేస్తే పాస్ట్ గారిని ఆమెను అడిగారు ఏం జరిగిందంటే ఇలా పడేసి ఒక్కదాన్ని పడేసి కొట్టారంటే రోడ్డు మీదకి లాగి కింద పడేసి చీర కూడా మొత్తం లాగితే నేనే వచ్చి విడిపించాను. లేబర్ మీరు మా మధ్య ఉండేది ఏంది,